ఆనరబుల్ మేయర్, నాతో పాటు ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్మాంజలు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఈసిపడుతున్నప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రచించి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొల్పి తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చాలనేటువంటి లక్ష్యం కోసం అనుక్షణం జీవించి పదవులు నామినేటెడ్ పోస్టులు ఏం రాకున్నప్పటికీ కూడా ప్రజాకవిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా నిలబడినటువంటి అందశ్రీ గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎందుకు పాడలేకపోతున్నాం, ఎందుకు ప్రకటించలేకపోతున్నామని నేను దుబ్బాకలో శాసనసభ్యునిగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన మొదటి రోజు శాసనసభలో మాట్లాడినటువంటి అంశం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండే ఉంటుంది. అందశ్రీ గారు కూడా చనిపోయే కంటే ముందు కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పినారు. చివరికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అది దివంగత అందశ్రీ గారికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. జై తెలంగాణ నినాదంతో రాజకీయాలకు వచ్చినటువంటి నాలంటోళ్ళకు అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు అందశ్రీ గారు. ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. నేను శాసనసభ్యునిగా పనిచేసినటువంటి 3 సంవత్సరాల్లో నాతో పాటు ఉన్నటువంటి శాసనసభ్యునిగా పనిచేసినటువంటి జూబ్లీ శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు సౌమ్యుడు, జనరల్ ఎవరితో కానీ ఎలాంటి ఇష్యూస్లో కానీ విభేదించకుండా గొడవపడకుండా తన పనేందో తను చేసుకుంటూ పోతున్నటువంటి మరొక శాసనసభ్యుడు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ముజఫర్ హుస్సేన్ గారు కౌన్సిల్ మొదటి సమావేశం తర్వాత మరణించినటువంటి సోదరుడు కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గారికి, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినటువంటి ప్రజలకి, సౌదీ పోయి బస్సు ప్రమాదంలో మరణించినటువంటి హైదరాబాద్ ప్రజలకి, అదే రకంగా ఇతర మిత్రులందరికీ, దాంతోపాటు చేవెళ్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళకి, జిహెచ్ఎంసీ పనితీరుని నేను మొదటిసారి విమర్శించడం నాకు నచ్చట్లేదు. బట్ నాలాలో పడి కొట్టుకుపోయి ఇప్పటికీ శవం దొరకనటువంటి ఆనంద్ కూడా మన జిహెచ్ఎంసీ ద్వారా సంతాపం తెలియజేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేయర్ గారికి, వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా నేను మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ దివంగత నాయకులందరి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి మనం అందరం కూడా అండగా నిలబడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. జిహెచ్ఎంసి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ, మేయర్ గారికి ముఖ్యంగా ఇది చివరి సమావేశంగా అనుకుంటున్నప్పటికి కూడా కండోలెన్సెస్లో ముఖ్య అందశ్రీ గారి అంశం వచ్చింది కాబట్టి మేము అనుకోలేదు అనుకుంటా అండి. మా స్పీచ్ విన్నారు మీరు. మేము లాస్ట్ కౌన్సిల్ అనుకోలేదు. సో ఏదైనా అందశ్రీ గారు వారు రచించిన జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతికి అంకితం చేసే సందర్భంలో వ్యక్తిగతంగా అందశ్రీ గారు చాలా ఆత్మీయుడు నాకు. ఆ గీతం యొక్క స్వరకల్పనలో కీరవాణి గారితో కలిసి ఆ రోజు మేము పాలు పంచుకున్న రోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఆ గీతాన్ని ఆలపిస్తున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసి కౌన్సిల్లో కూడా ఆ గానాన్ని, జయ జయ హే తెలంగాణ గానాన్ని